సార్ ఏదో గీస్తున్నాడు సార్. లూజర్. సార్ 20 లీటర్ల వాటర్ క్యాన్ ఖాళీ చేసేసాడు సార్. సార్ నన్ను వదిలేయండి సార్. మీరు వెతికే వాడిని నేను కాదు సార్. నా మాత్రాన్ని ఇవ్వండి సార్. లూజర్. రేయ్ నా మాత్రలకు ఇవ్వండి రా. ఇవ్వరా మాత్రలు. రే నా చేతి దొరికితే చంపేస్తాను. నేను చెప్పలే, డెవిల్ బయటికి రావడానికి ట్రై చేస్తోంది. సార్ మాత్రలు ఇచ్చేయండి సార్, లేకపోతే ఏదైనా అవుతుందేమో. ఇవ్వండి. ఏంట్రా? వదిలేండి, ఇంకా టైం ఉంది. చెప్పు, ఇది నీకెన్నో హత్య? సార్ మీరు ఎవరో అనుకుని నన్ను తీసుకొచ్చారు. ఇంక నువ్వేం చేసినా తప్పించుకోలేవు. ఇది నువ్వే కదా, ఇక్కడేం చేస్తున్నావు? రేయ్ ఏంటి అలా చూస్తున్నావు? అది నాకు గుడ్లు గూబంటే భయం. ఆ రోజు కొంచెం ఉంటే నా కంటి గుడ్లు రెండూ పీకేసేది. సార్ అక్కడ ఉంది వాడే అని వాడే ఒప్పుకున్నాడు. రమ్య అనే అమ్మాయిని ప్లాన్ చేసి మరీ హత్య చేశాడు. సార్ నేను అటుపక్క జాగింగ్కి వెళ్ళానని చెప్పాను, హత్య చేశానని చెప్పలేదు. రాత్రి 10:30కి ఎవర్రా జాగింగ్ చేసేది? మేము ఎర్రిపప్పలమా? ఆ రోజు మాత్రమే కాదు, 5-6 నెలలుగా అదే టైంలో అదే ప్లేస్లో రోజు జాగింగ్ వెళ్తున్నాను సార్. ఏ రమ్య నువ్వు ఒకే ఏరియా కదా, రమ్యకి నీకు ఏంటి సంబంధం? మేడం ఆ పేరు నా ముందు ఎత్తదు ప్లీజ్. మీరు చెప్పే ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఆ వాల్ మీద గీసావే ఆ పిల్లెవరు? మేడం అది నా పర్సనల్. అనవసరంగా ఆమెని గుర్తు చేయకండి. అయితే ఇది కూడా నీ పర్సనల్ అయి ఉంటుంది. ఈ డాలర్ బొమ్మ నువ్వే కదా గీసింది కార్డ్ మీద. రేయ్ సార్ అడుగుతున్నారుగా, చెప్పరా? చెప్తావా లేక లాఠీ నోట్లో కుక్కి కక్కించమంటావా? ఇది నేను గీలేదు. నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. ఇంట్లో చెల్లి ఒంటరిగా ఉంది. ఏ కార్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వల్లే నువ్వు మాకు దొరికావు. నువ్వు గీలేదంటావేంటి? ఆల్రెడీ నువ్వు డ్రగ్ స్మగ్లింగ్ కేసు సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నావు. నువ్వు డ్రగ్ ఎడిక్టే కదా. మెమోరీ ఫామ్ ఇది ఒక డ్రగ్ కేటగిరీ మెడిసిన్. అదెందుకు నువ్వు వాడుతున్నావు? అయ్యో సార్, అది మెడిసిన్ అనుకుని వేసుకుంటున్నాను. ఏ డాక్టర్ నీకు అది ప్రిస్క్రైబ్ చేశాడు? అది అది గూగుల్లో మెడిసిన్ టు రేస్ బ్యాడ్ మెమరీస్ అని కొడితే ఈ మందే వచ్చింది. సార్ ఇదంతా మెడికల్ ఫోర్జరీ. వీడు ఖచ్చితంగా గంజాయి కేసే సార్. సరే అసలేంటి నీ బ్యాడ్ మెమరీ? సార్ నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను చూసే ఏ విషయాన్ని నేను మర్చిపోలేను. నాకు అలాంటి ఒక ప్రాబ్లం ఉంది. ఏది మర్చిపోలేనంటే?
సార్ మీ పేరు ధ్రువ్ కుమార్, మేడం శృతి, ఇతను కాళీ. మనం వచ్చిన బండి నెంబర్ TS32AR 1253. అది తిరిగిన కిలోమీటర్ 38,372. లోపలికి వచ్చేటప్పుడు కృష్ణ అనే పోలీస్ ఆఫీసర్ తన ప్యాంట్ పాకెట్లో 500 కట్టలు దోపుకున్నాడు. కానిస్టేబుల్ ముత్తుకుమార్ బ్యాగ్లో ఒక బాటిల్ విస్కీ ఉంది. సార్ మీరు యూజ్ చేసే కూలింగ్ గ్లాస్ బ్రాండ్ పేరు పోలస్. మేడం మీరు M5 మహేష్ని వ్యక్తికి పెద్ద మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయకుండా ఉంచేశారు. సార్ మీ బ్యాడ్జ్లో కాళీ అని పేరు కలి అని తప్పుగా ప్రింట్ అయింది. సార్ ఈ విధంగా నేను చూసిన వేవి మర్చిపోలేను సార్. సార్ ఒక్క నిమిషంలోనే మన డిపార్ట్మెంట్ని ఉతికారేశాడు సార్. వీడు చాలా పెద్ద బుద్ధుడిలా ఉన్నాడు. సో ఏ హత్య చేసినా దాన్ని మర్చిపోవడానికి, నిజాన్ని దాచడానికి నువ్వు ఆ మెడిసిన్ వేసుకుంటున్నావు. అలా కాదు మేడం, అలా కాదు. February 14th వ్యాలంటైన్స్ డే నైట్ పార్క్ హయత్ హోటల్లో నువ్వేం చేస్తున్నావు? వ్యాలంటైన్స్ డే. సార్ అది మాత్రం అడగండి సార్ ప్లీజ్. దాన్ని మళ్ళీ గుర్తు చేయకండి. నాకు తలనొప్పి స్టార్ట్ అయింది. అయితే రమ్యాని అక్కడే చూసావు, రమ్యాని అక్కడే లవ్ చేసావు. రమ్య దానికి ఒప్పుకోలేదు, అందుకే రమ్యాని ప్లాన్ చేసి హత్య చేసావు. చెప్పాను కదా. చట్టం మీదే చేయేశాడు సార్. అతను నిజం చెప్పేంత వరకు ఎలాగైనా ఎంక్వైరీ చేయండి. చచ్చేవరా నువ్వు నా సార్ నేను గీసింది రమ్యానే, కానీ మీరు చెప్పే రమ్య కాదు. తను నన్ను లవ్ చేసిన పిల్ల రమ్య. తన వల్ల నా లైఫ్ అయిపోయింది సార్. తనను మర్చిపోవడానికే ఈ మెడిసిన్ స్టార్ట్ చేశాను. నేను ఏ హత్య చేయలేదు. నన్నే ఆ అమ్మాయి చంపి బతికున్న సవాని చేసింది. అరవింద్, చెప్పండి రమ్య. నువ్వు నాకు నచ్చావు. పెళ్లి చేసుకుంటావా? ఏంటి రమ్య ప్రాంక్? వేరే ఎవరైనా చూసుకుంటే. అరవింద్, కొంచెం బయటికి వస్తావా? మాట్లాడాలి. రమ్యానా? వీడియోలో వేరేలా ఉంది. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను, నువ్వు ప్రాంక్ అంటున్నావు. ఏం నీకు నేను నచ్చలేదా? చచ్చా, మీరు ఎవరికైనా నచ్చుకున్నా ఉంటారా? ఎందుకు నా మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు? లేదండి, నేను కాన్ఫిడెంటే. నేను ఎవరికి చూడగానే నచ్చాను. నాకు చూడగానే నచ్చలేదు. ఈ 3 సంవత్సరాలు చూడగా నచ్చావు. ఏం చూసారు? ఏం నచ్చింది? నువ్వు స్విమ్మింగ్లో ఎక్స్పర్ట్, చదివేది స్పోర్ట్స్ స్కాలర్షిప్లో, మార్నింగ్ ర్యాపిడో నడుపుతావు, ఆఫ్టర్నూన్ కాలేజ్కి వస్తావు. మంచి ఆర్టిస్ట్, మంచి మెమరీ. మమ్మీ డాడీ లేరు, సిస్టర్ ఒకతే ఉంది. అనవసరంగా ఏ అమ్మాయితో మాట్లాడడం చూడలేదు. జోక్ చేయకండి రమ్య. ఇప్పటిదాకా మీరు నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు. ఈ 3 సంవత్సరాల్లో నేను నీతో 3 సార్లు మాట్లాడాను. నీకు మెమరీ పవర్ ఎక్కువ కదా, గుర్తు తెచ్చుకో. రమ్య ఒక్క నిమిషం. ఇది 4వసారి. నన్ను ఇంకా నువ్వే చూసుకోవాలి. కుదురుతుందా, కుదరదా? మన ఫ్రెండ్స్ ఎవరైనా నాతో రీల్ చేయమన్నారా? నిజం చెప్పండి రమ్య. క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవ్వచ్చేమో, కానీ వీడి ఇంటర్వ్యూలో నాకు నువ్వు నచ్చావు. నువ్వు మాత్రమే నచ్చావు. కలిసి బతుకుతాం. సో ఫార్ యువర్ టూ గుడ్ రమ్య. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎదురు చూస్తున్నట్టు యుఎస్ ఆన్ సైట్ ఛాన్స్ ఒకటి వచ్చింది. నువ్వు వెళ్తావా? సార్, నా డ్రీమే అది. నాకు చాలా బాగా తెలుసు. ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది. బట్ కండిషన్స్ అప్లై. చెప్పండి సార్, తప్పకుండా ట్రై చేస్తా. నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే. సార్, ఇంటర్వ్యూలు చేసి ప్రపోజ్ చేయడం కూడా రావడం లేదు. కంపల్షన్ ఏం లేదు. నా ఇంట్రెస్ట్ చెప్పాను అంతే. నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్లో యూఎస్కి వెళ్తున్నాను. పార్ట్నర్గా తోడుగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అదే ఆ ఆన్సైట్ ఛాన్స్ నీకు ఇద్దామని. సారీ సార్. రమ్య, ఎంత పెద్ద వెదవాడు. రమ్య అవసరం లేదు, జాబ్ మానే, వేరే కంపెనీ చూసుకో. అరవింద్, నువ్వు ఒక పని చేయి. నేను యూఎస్కి అప్లై చేస్తున్నాను, నువ్వు నాతో వచ్చే. నేను హెచ్ఆర్తో మాట్లాడి కన్విన్స్ చేస్తా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా ఆ కుక్కతో వెళ్ళి మాట్లాడతావా? వాడు నీకు ఆశ చూపించి మోసం చేద్దాం అనుకుంటున్నాడు. వాడితో ఏం మాట్లాడి ఒప్పిస్తావు? అరవింద్, నేను వాడిని ఎలాగైనా హ్యాండిల్ చేస్తా.
నేను యూఎస్ వెళ్ళాలన్నది నా లైఫ్లో పెద్ద అంబిషన్. మరి నా అంబిషన్ ఏది? స్విమ్మింగ్లో ఛాంపియన్ అవ్వాలనేది, ఒక మంచి గవర్నమెంట్ జాబ్. అది మీ అమ్మ కల. నీకంటూ అంబిషన్ లేదా? సరే, అదేం గవర్నమెంట్ జాబ్? కంప్యూటర్ చదివి కార్పొరేషన్లో ఈ సేవ చేస్తావా? తర్వాత స్విమ్మింగ్ ఉందే, ఫిట్నెస్కి మాత్రమే యూస్ అవుతుంది, లైఫ్కి కాదు. దాన్ని కూడా నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయట్లేదే. చూసావా ఎంత పొగరే నీకు? 2 ఏళ్ల నుండి నీ వెనక డ్రైవర్లాగా తిరుగుతున్నాను కదా. తప్పేనే, తప్పే. హే, నేను తప్పేం మాట్లాడలేదు. లేదు లేదు, కరెక్ట్గానే చెప్పావు, బాగా అర్థమయ్యేటట్టు. నా చెల్లి నా కోసం తిడుతుంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఇంకో 6 నెలల్లో వెయిట్ చేయి, నేను ఏంటో చూపిస్తా. అరవింద్, నువ్వు ఎంత పెద్ద ఛాంపియన్ అయినా అవ్వు, నేను యూఎస్ వెళ్ళడం ఖాయం. నన్ను పెళ్లి చేసుకొని నా డిపెండెంట్గా వచ్చే. ఏమైంది నీకు? నీ వెనకాలే వస్తే నా చెల్లి అఖిల హాస్టల్లో జాయిన్ చేసి చదివించు. నేను చదవలేదా? ఇంత స్వార్థమే నీకు? బా. అవును, నేను సెల్ఫిష్నే. ఈ ఊళ్ళో, ఈ సౌండ్లో, ఈ పొల్యూషన్లో, అది నువ్వు చెప్పే గవర్నమెంట్ జాబ్లో, వారంలో ఒక రోజు మాలు, సంవత్సరానికి ఒకసారి టూర్ అని చౌకగా నేను బతకలేను. అఖిల లైఫ్ సెటిల్ చేయకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేను. ఏం? నువ్వు ఇక్కడ లేకపోతే తను కూడా ఎవరితోనైనా లివింగ్ టుగెదర్ అని సెటిల్ అయిపోతుందని భయమా? ఏంటే ఓవర్గా మాట్లాడుతున్నావు? పోవే, నువ్వు యూఎస్కే కదా పోయేది. పో, నీ బాస్తో కలిసి నువ్వు కూడా పో. మళ్ళీ రాకు, నన్ను వదిలేయ్. తనని దారికి తీసుకురావాలని తన నంబర్ని 3 రోజులు బ్లాక్ చేసి పెట్టాను. కాల్ చేస్తే రీచ్ అవ్వలేదు. ఇల్లు ఖాళీ చేసింది, జాబు రిజైన్ చేసింది, వాట్సాప్లోనూ బ్లాక్ చేసింది. మెసెంజర్లో మెసేజ్ చేసినా రిప్లై రాలేదు. కానీ ఒక ఫేస్బుక్ నోటిఫికేషన్ మాత్రం వచ్చింది. రమ్య ఇస్ గోయింగ్ లైవ్ అట్ పాయిజన్ పబ్. ఆ రోజు నైట్, February 14, వ్యాలంటైన్స్ డే. Any suspected activities? రమ్య? Hey, what do you want? సారీ సార్. Roshan, are you watching? రమ్య, ఇక్కడేం చేస్తున్నావు? ఎవడు వీడు? నువ్వురా, వెళ్దాం. రమ్య, హూ ఇస్ దిస్? ఇతను నీకు తెలుసా? ఇతను నాకు ఎవరో తెలీదు. లూజర్. రమ్య, రమ్య, కాయం చాలా డీప్గా ఉంది. చంపేస్తాను. గెట్ అవుట్. నువ్వు బయలుదేరు, ఇక్కడ ఉండొద్దు. లూజర్. అందరూ ఉన్న చోట కింద పడుకోండి. అఖిల్, మెయిన్ డోర్ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి ఫింగర్ ప్రింట్స్ నాకు కావాలి. ఒక్కడు మిస్ అవ్వకూడదు. రేయ్, వాడెందుకు పారిపోతున్నాడు? నాకు నువ్వు నచ్చావు, నువ్వు మాత్రమే నచ్చావు. ఇతను నాకు ఎవరో తెలీదు. నన్ను ఇంకా నువ్వే చూసుకోవాలి. లూజర్. టాబ్లెట్ డోస్తో మత్తెక్కినట్టుంది సార్, కథలు చెప్తున్నాడు. సార్, అది హైదరాబాద్లో ఈ సంవత్సరం జరిగిన ఒక మ్యాసివ్ ఇంటర్నేషనల్ డ్రగ్ డీలింగ్. ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది సార్. అందులోనే ఇతని ఫింగర్ ప్రింట్స్ని సస్పెక్ట్ లిస్ట్లో యాడ్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ స్టూడెంట్స్ సార్. అందువల్ల ఎవరి మీద కేసు ఫైల్ చేయకుండా పంపేశారు.
అతను చెప్పినట్టు అతని ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో రమ్య అని ఎవరైనా ఉన్నారా చూడండి. ఓకే సార్. ఏయ్, నీ పాస్వర్డ్ ఏంటి? మాట్లాడవేంటి? చెప్పరా, చెప్పు. చెప్పరా అంటే హే, సార్